everyone. This is Dr. Afsari Usmani, GDC Agraharam, Assistant Professor of Economics. Today I am going to explain about market structure. Before explaining the market structure, it is needed to know about the definition of market. What is market? Actually, the word market is derived from Latin term mercatus, from the verb mercare, which means to trade. In simple terms, market is a place where goods are bought and sold. In economics, market is defined as a complex set of activities by which potential buyers and potential sellers are brought in close contact. Okay. In economics, it is not necessary to have a particular place or time. It does not refer to any public place or private place. It does not mean shops or establishment. On the other hand, some conditions must be fulfilled to call as a market, treated as a market. One is, should be a large number of buyers and sellers of a commodity, must be communicated between buyers and sellers. There must be place or area where buyers and sellers interact with each other. There must be a commodity which is being demanded and sold. There must be freedom of entry or exit of the firm. Different forms of markets are differentiated from each other in terms of the nature of entry or exit. So, market classification is here. Area classification. Based on the area, markets are classified as local market, regional market, national market, international market. Classification according to time. The markets categorized as three: very short period market, second one is short period market, and long run market. It is on the basis of time period. Then functional classification. According to the functions, there are two types of markets: generalized markets and specialized markets. Classification classification according to the competition is perfect competition and imperfect competition. సో ఇక్కడ మార్కెట్ యొక్క నిర్మాణము గురించి మనము మార్కెట్ గురించి నిర్మాణం గురించి మరియు స్ట్రక్చర్ గురించి వర్గీకరణ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనము మార్కెట్ ఎక్కడి నుంచి అంటే ఈ భావన అనేది ఏ లాంగ్వేజ్ నుంచి మనము తీసుకుంటాము అనేది తెలుసుకోవాలి. ఇది లాటిన్ భాష నుంచి మర్క్యారీ అంటే వ్యాపారము చేయడం, వ్యాపారం కోసము అనేది అర్థం వస్తుంది దీనికి. అయితే మామూలు భాషలో మార్కెట్కి ఒక అర్థం ఉంటే, అర్థశాస్త్రంలో మార్కెట్కి ఒక ప్రత్యేకమైన టర్మినాలజీ ఉంటుంది. మార్కెట్కి ఒక ప్లేస్ అంటే ఒక స్థానము, అంటే ఒక టైం పీరియడే ఉండవలసిన అవసరం లేదు. కానీ మార్కెట్ ఎప్పుడు అనబడుతుంది అంటే ఎక్కువ కొనుగోలుదారులు మరియు సప్లైదారులు, అమ్మకపుదారులు, కొనుగోలుదారుల సంఖ్య ఉండాలి. ఒక వస్తువు యొక్క
కొనుగోలుదారుల సంఖ్య మరియు అమ్మకపుదారుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. తర్వాత ఈ అమ్మకపుదారుల మరియు కొనుగోలుదారుల మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అంటే వాళ్ళకు ఒకరికొకరు సంబంధం అనేది ఉండాలి. కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇద్దరు అమ్మకపుదారులు, కొనుగోలుదారులు చర్చ, అవగాహన కూడా ఉండాలి. ఒక వస్తువు అనేది డిమాండ్ మరియు సప్లై కావడానికి వస్తువు అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో రావడానికి, బయటికి పోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఈ కండిషన్స్ ఈ ప్రమేయాల పైన, ఈ అజంప్షన్స్ పైనే అటువంటి ఎన్వైరన్మెంట్, వాతావరణము ఉన్న లక్షణాలు ఉన్న దానినే మనము మార్కెట్ అని అంటాము. మార్కెట్ వర్గీకరణలో మనం చూస్తే స్థానాన్ని బట్టి మార్కెట్ 3 రకాలుగా 4 రకాలుగా ఉంటుంది. ఒకటి స్థానిక మార్కెట్, తర్వాత రెండవది ప్రాంతీయ మార్కెట్, మూడవది జాతీయ మార్కెట్, నాలుగవది అంతర్జాతీయ మార్కెట్. కాల వ్యవధిని మార్కెట్ మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించబడుతుంది. స్వల్పకాలిక మార్కెట్ మరియు దీర్ఘకాలిక మార్కెట్. 3 టైప్స్ ఆఫ్ మార్కెట్: వెరీ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్. షార్ట్ రన్, వెరీ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం పీరియడ్. నిర్వహణను బట్టి నిర్వహణను ఫంక్షనల్ క్లాసిఫికేషన్లో మనం మార్కెట్స్ని 2 రకాలుగా చూసుకుంటాము. అంటే సాధారణ మార్కెట్ మరియు ప్రత్యేకమైన మార్కెట్లు అని. నెక్స్ట్ 4th కేటగిరీలో మనము పోటీని బట్టి మార్కెట్ని 2 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్, తర్వాత అసంపూర్ణ పోటీ మార్కెట్. ఈ విధంగా 2 రకాలుగా మార్కెట్ ఉంటుంది. అయితే మనము అర్థశాస్త్రములో చదువుకునేది ఎక్కువగా మీరు ఈ సిలబస్లో ఇప్పుడు ముఖ్యమైన వర్గీకరణలో స్థానాన్ని బట్టి మార్కెట్, కాల వ్యవధిని బట్టి మార్కెట్, నిర్వహణను బట్టి మార్కెట్ మరియు పోటీని బట్టి మార్కెట్ అని చదివారు. ఇక్కడ మనము పోటీని బట్టి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క వర్గీకరణ ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి అనేది మనము తీసుకుందాము. ఫస్ట్ సంపూర్ణ పోటీ మార్కెట్. What is perfect competitive market? Perfect competition is a market structure featured by complete absence of rivalry among individual firms. Perfect competition defined as a market structure in which there are large number of buyers and sellers of homogeneous commodity. For example, soaps or agriculture, etc. సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణాలలో మొట్టమొదటి ముఖ్యమైన లక్షణము ఏమిటి అంటే అమ్మకపుదారుల సంఖ్య, కొనుగోలుదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మకపుదారుల సంఖ్య, కొనుగోలుదారుల సంఖ్య అంటే వరిని ఉత్పత్తి చేసి అమ్మే వాళ్ళ యొక్క సంఖ్య, అంటే ఫార్మర్స్ వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలా, అంటే దేశంలో నివసించే ప్రజలందరూ కూడా ఆహార ధాన్యాలు మరియు ఆహారేతర ధాన్యాలను కొంటారు. అంటే ఇక్కడ అమ్మకపుదారుల సంఖ్య, కొనుగోలుదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా చాలా రకాలైన వస్తువులు మనం చూస్తూ ఉంటాము. దానిలో ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ క్రిందకి వస్తుంది.
నెక్స్ట్ హోమోజీనియస్ ప్రోడక్ట్. హోమోజీనియస్ ప్రోడక్ట్ అంటే సార్వజనీన లక్షణాలు గల వస్తువు ఉంటుంది. అంటే హోమోజీనియటీ అంటే ఒక వస్తువుకు అంటే ఒక హోమోజీనియస్ ప్రొడక్ట్ అంటే ప్రత్యామ్నాయము గల వస్తువు. Homogeneity of a product implies that one unit of the product is a perfect substitute for another. ఒక వస్తువు ఇంకో వస్తువుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడుకునే విధంగా ఉంటుంది. ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలలో ఒకటి. నెక్స్ట్ ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఫర్మ్స్. సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడానికి, ఉత్పత్తిని ఆపివేయడానికి వాటికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంటే లోనికి ప్రవేశము మరియు నిష్క్రమణకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పొచ్చు. తర్వాత పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఎవరికి పర్ఫెక్ట్ నాలెడ్జ్, పూర్తి అవగాహన ఎవరికి ఉంటుంది అంటే all buyers and sellers have complete knowledge of market conditions. అమ్మకపుదారులు మరియు కొనుగోలుదారులకు మార్కెట్ యొక్క పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి అవగాహన అంటే ఏమిటి? పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద కన్స్యూమర్ లేదా బయ్యర్. కొనుగోలుదారునికి పూర్తి అవగాహన ఉండడం అంటే ఏమిటి? నేను ఏ వస్తువు కొంటున్నాను, ఏ ధరకు కొంటున్నాను, దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది అతనికి తెలిసి ఉండాలి. అమ్మకపుదారునికి ఏ వస్తువును అమ్ముతున్నాను, ఏ ధరకు అమ్ముతున్నాను, ఎంత లాభం వస్తుంది, ఉత్పత్తి కారకాల ధర ఏమిటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమిటి, తర్వాత దాని ద్వారా ఎంత లాభం రాబోతుంది, ఎంతవరకు ధరను పెంచవచ్చు, ఎంతవరకు పెంచితే డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ని పెంచుకోవడము ఎలా, డిమాండ్ యొక్క అంచనా ఏముంది, దానిని బట్టే ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి కారకాల ధరలను ఏ విధంగా తగ్గించుకోవాలి. ఈ విధంగా అతడు మార్కెట్ సంపూర్ణ జ్ఞానము ఉంటుంది సంపూర్ణ పోటీ మార్కెట్లో. అంటే ఇటు అమ్మకపుదారునికి అటు కొనుగోలుదారుని ఈ 2 పార్టీస్కి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది మార్కెట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఒక ఉత్పత్తి సంస్థ నుంచి ఇంకొక ఉత్పత్తి సంస్థకు శ్రామికులు కానివ్వండి, మూలధనము కానివ్వండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నిర్మా ఉంది. నిర్మా వాషింగ్ పౌడర్ను ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయి. ఒక 100 సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. అయితే ఆ 100 సంస్థల్లో ఏ సంస్థ నుంచైనా శ్రామికులు ఇంకో సంస్థకు పోవడానికి, రావడానికి, మూలధనం యొక్క తరలింపు అనేది కూడా ఫ్రీగా జరుగుతుంది. దెర్ ఈస్ నో కండిషన్స్ of mobility of the factors of production in the perfect competitive market. Okay. Next, determination of prices. దేనిలో సంపూర్ణ పోటీ మార్కెట్లో అసలు సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువు ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది, తర్వాత సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ముఖ్యమైన లక్షణాలు చెప్పాను నేను. అయితే ఇక్కడ a firm is defined as a market structure in which there are many firms selling closely related but
A firm is in equilibrium when it maximizes its profits. It implies a position of rest or balance. Whenever an economic unit attains a position which it does not change, it is said to be in equilibrium. సమతౌల్యంలో ఎక్కడ ఉంటుంది? సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది? తర్వాత పరిశ్రమ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అనేది చాలా ముఖ్యమైనది. మీకు ఎగ్జామ్లో బిఏ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా లేదా పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఈ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సంపూర్ణ పోటీ మార్కెట్ చదివేటప్పుడు మీరు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ మీకు వస్తుంది. అది మల్టిపుల్ చాయిస్లో కానివ్వండి లేదా మల్టిపుల్ చాయిస్ లేదా మీకు సబ్జెక్టివ్ మ్యాటర్లో కానివ్వండి, ఆబ్జెక్టివ్లో కానివ్వండి, సబ్జెక్టివ్ మ్యాటర్లో రెండింటిలో అంటే క్వశ్చన్స్ వస్తాయి. ఏమిటి అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో పరిశ్రమ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది? సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అనేది కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. అయితే మామూలుగా పరిశ్రమ యొక్క సంపూర్ణ పోటీ మార్కెట్లో పరిశ్రమ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే ఎక్కడైతే అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు సమానంగా ఉన్న చోట సమతౌల్యం అనేది పరిశ్రమ యొక్క సమతౌల్యం నిర్ణయించబడుతుంది. యాక్చువల్లీ వాట్ ఈస్ ఈక్విలిబ్రియం? when the favorable and unfavorable conditions are equal, that situation is state is called equilibrium. So here in the perfect competitive and the perfect competitive market, the an industry is in equilibrium where the total supply is equal to the total demand. టోటల్ సప్లై సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై సమానంగా ఉన్న చోట ఇక్కడ సమతౌల్యం అనేది ఏర్పడుతుంది. A firm is in equilibrium when it has no tendency either to expand or contract its output. A firm would like to change its level of output only when its total profits are not maximum. In other words, firm's equilibrium level of output will lie where its money profits are maximum. It has certain assumptions also there. What are the assumptions to have the equilibrium level? 1. Owner of the individual firm behaves rationally. Second one is the firm produces only one product. Third one is the price of each factor of production is given. సో హియర్ సమతౌల్య స్థితిలో ఉండడానికి సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది? ఎప్పుడు కూడా ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? కేవలం సమతౌల్యంలోనే ఉండాలని అనుకోడు. దాని ద్వారా ఉత్పత్తి చేయడం ద్వారా ఉత్పత్తి చేసిన తర్వాత అతనికి లాభం కూడా రావాలి. మార్కెట్లో వస్తువులను అమ్మినప్పుడు అతనికి లాభం వస్తేనే అతడు ఉత్పత్తి చేయగలుగుతాడు, చేస్తాడు. కానీ ఒకవేళ అతనికి లాభం రాకపోతే అతడు ఏం చేస్తాడు అంటే he'll stop the profit, he'll stop the production. ఓకే, దీనిలో ఈ మార్కెట్ సమతౌల్యంలో ఉండాలి. సమతౌల్య స్థితిలో సంపూర్ణ పోటీ మార్కెట్లో పరిశ్రమ సమతౌల్య స్థితిలో ఉండాలి అంటే కొన్ని కండిషన్స్, కొన్ని ప్రమేయాలు ఫుల్ఫిల్ కావాలి. ఒకటి, అతడు హేతుబద్ధంగా ఉత్పత్తిదారుడు హేతుబద్ధంగా వ్యవహరించాలి. నెక్స్ట్, ఉత్పత్తిదారుడు సంస్థ యొక్క ఉత్పత్తిదారుడు ఒకే వస్తువును ఉత్పత్తి చేయాలి. తర్వాత ప్రతి ఉత్పత్తి సంస్థ యొక్క అంటే ఒక పరిశ్రమ లేదా ఉత్పత్తి సంస్థ యొక్క ఉత్పత్తి కారకాల ధరలు ఇవ్వబడతాయి. ఇవి ఉన్నప్పుడు ఒక సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. కానీ కేవలం సమతౌల్యంలో ఉండడం అనేది ముఖ్యమైన లక్ష్యం ఉండదు. ఉత్పత్తిదారుడు లాభార్జన అనేది ముఖ్యోద్దేశం ఉంటుంది. లాభాలు ఆర్జించినప్పుడే లాభార్జన ఉంటేనే అతడు ఉత్పత్తి చేస్తాడు. ఓకే, అయితే ఇక్కడ మనము సంపూర్ణ పోటీ మార్కెట్లో
పరిశ్రమ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే, సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై సమానంగా ఉన్న చోట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ రేఖాపటం ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, ఓఎక్స్ అక్షము పైన ఉత్పత్తిని తీసుకుంటాము. ఓవై పైన మనము ఆహ్, అంటే డిమాండ్ మరియు సప్లై రేఖలు తీసుకున్నప్పుడు స పరిశ్రమ యొక్క సప్లై రేఖ ఆకారము ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. సంస్థ యొక్క సమిష్టి డిమాండ్ రేఖ ఆకారము ఎడమ నుంచి కుడికి క్రిందికి పోతుంది. ఈ విధంగా ఈ 2 రేఖలు ఎక్కడ ఖండించుకుంటాయో ఆ పాయింట్ వద్ద, ఆ బిందువు వద్ద ఆ పరిశ్రమ యొక్క సమతౌల్య స్థితి ఉంటుంది, ఇవ్వబడుతుంది. అయితే ఏ పాయింట్ వద్ద, ఏ బిందువు వద్ద సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై సమానంగా ఉంటాయో అక్కడ ఏ ధర నిర్ణయించబడుతుందో అది సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క సమతౌల్య ధర అనబడుతుంది. ఓకే. అయితే ఒక ఉత్పత్తి సంస్థ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది? సమతౌల్య స్థితి ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే, ఎప్పుడు కూడా సంపూర్ణ పోటీ మార్కెట్‌లో సగటు రాబడి మరియు ఉపాంత రాబడి రేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే, సంపూర్ణ పోటీ మార్కెట్‌లో ఒక యూనిట్ అమ్మినా, ఎక్కువ యూనిట్లు అమ్మినా లేదా 2 యూనిట్లు అమ్మినా సగటు రాబడి మరియు ఉపాంత రాబడి మాత్రం ఒకే విధంగా ఉంటాయి. అంటే సగటు రాబడి లేదా ధర. సంపూర్ణ పోటీ మార్కెట్‌లో ఉన్న వస్తువు మీరు 1 యూనిట్ తీసుకోండి, 2 యూనిట్లు తీసుకోండి, 10 యూనిట్లు లేదా 100 యూనిట్లు లేదా 2000 లేదా 2,00,000 యూనిట్లు తీసుకోండి. ధర మాత్రము ఒక పెన్ను ధర సంపూర్ణ పోటీ మార్కెట్‌లో అమ్మబడే పెన్ను ధర రూ. 5 ఉంటే అది రూ. 5 ఒక యూనిట్ కొంటే మీకు రూ. 10, 10 యూనిట్లు కొంటే రూ. 6 అమ్మబడదు. ఒక యూనిట్ కొన్నా కూడా అది రూ. 5కే వస్తుంది. 100 యూనిట్లు కొన్నా రూ. 5కే వస్తుంది. 1000 యూనిట్లు కొన్నా కూడా అది రూ. 5 చొప్పునే ఉంటుంది. అయితే ఇక్కడ సంపూర్ణ పోటీ మార్కెట్‌లో సంస్థ యొక్క సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే, సగటు రాబడి మరియు ఉపాంత రాబడి రేఖ ఒకే రేఖలో మనము చూపెడతాము. ఎందుకంటే అది వస్తువు పరిమాణం ఎంత ఉత్పత్తి చేసి అమ్మిన మార్కెట్‌లో ఎక్కువ అమ్మినా, తక్కువ అమ్మినా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. మరి సగటు వ్యయము ఉపాంత వ్యయ రేఖ ఈ యు ఆకారంలో, యు షేప్‌లో ఉంటుంది. అయితే సంస్థ యొక్క సంపూర్ణ పోటీ మార్కెట్‌లో సంస్థ సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే, సగటు రాబడి రేఖకు ఈ ఉపాంత వ్యయ రేఖ క్రింది నుంచి ఖండిస్తూ పైకి పోతుంది. అంటే సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖను సూచించే రేఖ ఒక్కటే. దాన్ని ఈ ఉపాంత వ్యయ రేఖ క్రింది నుంచి కట్ చేస్తూ పైకి పోతుంది. ఏ పాయింట్ వద్ద ఇది కట్ చేస్తుందో ఆ బిందువు సంస్థ యొక్క సమతౌల్యము అనబడుతుంది. అయితే ఈ దీనిలో యు షేప్‌లో ఉంటాయి. ఏది? వ్యయ రేఖలు. సగటు వ్యయము మరియు ఉపాంత వ్యయ రేఖ యు ఆకారంలో ఉంటాయి. అయితే యు ఆకారంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఇది చరానుపాతాల సూత్రము కూడా వర్తిస్తుంది కాబట్టి, అంటే స్వల్పకాలంలో ఉత్పత్తిని పెంచాలనుకున్నప్పుడు కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి కేవలం ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఏమవుతుంది? మొత్తం ఉత్పత్తి మొదటి దశలో పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. ఇంకా ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతే మొత్తం ఉత్పత్తి
గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇంకా ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతే మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి వచ్చేసి మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తుంది. దాని అర్థం ఏమిటి? మొత్తం ఉత్పత్తి ఈ విధంగా మొదటి దశలో పెరుగుతున్న రేటులో పెరుగుతుంది అంటే దాని అర్థం ఏమిటి? సగటు వ్యయము, ఉపాంత వ్యయము తగ్గుతాయి. ఇంకా ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతూ ఉంటే మొత్తం ఉత్పత్తి పెరిగి గరిష్ట స్థాయికి చేరుతుంది. ఎక్కడైతే మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుతుందో ఆ సమయంలో సగటు వ్యయము మరియు ఉపాంత వ్యయ రేఖ ఒక సంస్థ యొక్క ఉపాంత మరియు సగటు వ్యయ రేఖ కనిష్ట స్థాయిలో ఉంటుంది. ఇంకా ఉత్పత్తి కారకం యొక్క నియామకం పెంచుతూ పోతే మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది. ఆ సమయంలో సగటు వ్యయము మరియు ఉపాంత వ్యయము తగ్గడం ప్రారంభిస్తాయి. అందుకే స్వల్పకాలిక వ్యయ రేఖలు సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్పకాలిక వ్యయ రేఖలు ఉపాంత వ్యయము మరియు సగటు వ్యయ రేఖలు యూ షేప్లో ఉంటాయి. ఎందుకు అంటే చరానుపాతాల సూత్రంలో స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రం పెంచినప్పుడు మొత్తం ఉత్పత్తిలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది, సగటు ఉత్పత్తిలో ఏ విధంగా మార్పు సంభవిస్తుంది, తర్వాత ఉపాంత ఉత్పత్తిలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది, దానిపైనే సగటు వ్యయము మరియు ఉపాంత వ్యయ రేఖల ఆకారము ఆధారపడుతుంది. ఏది ఏమైనప్పటికీ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఈ సమతౌల్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే సగటు వ్యయము మరియు సగటు ఉపాంత వ్యయము ఉపాంత రాబడి రేఖలు ఖండించుకున్న చోట, అంటే ఉపాంత రాబడి రేఖకు ఉపాంత వ్యయ రేఖ స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ క్రింది నుంచి ఖండిస్తూ పైకి పోయే ఆ క్రమములో ఎక్కడైతే ఆ రేఖలు రెండు ఖండించుకుంటాయో ఆ పాయింట్ వద్ద, ఆ బిందువు వద్ద, ఈ అనే పాయింట్ వద్ద సంస్థ యొక్క సమతౌల్యము నిర్ణయించబడుతుంది. ఈ విధంగా మనము చూస్తాము సంపూర్ణ పోటీ మార్కెట్లో సాధారణ లాభాలు మాత్రమే ఉంటాయి, అసాధారణ లాభాలు ఉండవు. సాధారణ లాభాలు అంటే ఏమిటి అంటే శ్రమకు వేతనము, భూమికి బాటకము, మూలధనానికి వడ్డీ ఏ విధంగా ఇవ్వబడుతుందో వ్యవస్థాపనకు లాభం కూడా అదే విధంగా వస్తుంది. అంటే సాధారణ ఇతర ఉత్పత్తి కారకాలు ఏ విధంగా తీసుకుంటాయో తన రెమ్యూనరేషన్ ప్రతిఫలము, అదేవిధంగా వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకం కూడా తీసుకుంటుంది తన ప్రతిఫలము. ఇదే ఈ విధంగా దీర్ఘకాలంలో మాత్రము సాధారణ లాభాలే ఉంటాయి, కానీ స్వల్పకాలంలో మాత్రము అసాధారణ లాభాలు ఉంటాయి. అసాధారణ లాభాలు రావడానికి మనము దేన్ని ఆధారంగా సాధారణ లాభాలు ఉన్నాయా లేదా సాధారణ లాభాలు ఉన్నాయా ఈ ఫర్మ్లో, ఈ ఉత్పత్తి సంస్థలో అని అంటే ఒక రేఖ ఉంటుంది, సగటు రాబడి రేఖ. సగటు రాబడి రేఖ అంటే ధర రేఖ. ఓకే, ధర రేఖకును సగటు వ్యయము మరియు సగటు రాబడి రేఖలకు మధ్య గల ఈ గ్యాప్ వ్యత్యాసాన్ని బట్టి లాభమా నష్టమా అనేది మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సగటు రాబడి రేఖ కంటే సగటు వ్యయ రేఖ క్రిందికి ఉంటే అదే ఎంత గ్యాప్ ఉందో అది సగటు లాభాన్ని సూచిస్తుంది. ఒకవేళ సగటు రాబడి కంటే సగటు వ్యయము ఎక్కువగా ఉంటుంది, అటువంటప్పుడు అది ఎంత వ్యత్యాసంలో ఎంత దూరంలో ఉంటుందో సగటు వ్యయము సగటు రాబడి కంటే అది దేనిని సూచిస్తుంది అంటే సగటు అంటే ఒక్కొక్క యూనిట్ పైన వాటిల్లే నష్టాన్ని సూచిస్తుంది. స్వల్పకాలంలో అసాధారణ లాభాలు కూడా వస్తాయి, కానీ దీర్ఘకాలంలో మాత్రము సాధారణ లాభాలు మాత్రమే ఉంటాయి అని మనకు తెలుస్తుంది. అయితే మామూలుగా సంపూర్ణ పోటీ మార్కెట్లో చాలా వస్తువులు ఉంటాయి. తర్వాత సంపూర్ణ పోటీ మార్కెట్లో
ఆహ్, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఉత్పత్తి సంస్థలు లోపలికి అంటే ఉత్పత్తి ప్రారంభించడానికి, తర్వాత ఆపివేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్రజలకు కూడా అంటే కొనుగోలుదారులకు కూడా చాలా చాయిస్ అనేది ఉంటుంది. ఒకటి ఇష్టం లేకపోతే అంటే ఎంపికకు ఆస్కారం ఉంటుంది. చాయిస్ ఉంటుంది. ఒకటి ఇష్టం లేకపోతే ఇంకో వస్తువు కొనడానికి వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా అంటే ఇప్పుడు అసంపూర్ణ పోటీ మార్కెట్‌లో మొనోపొలీ తీసుకోండి. ఏకస్వామ్యపు మార్కెట్‌లో ఏ విధంగా ఉంటుందంటే, ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే తన శక్తిని ఏకస్వామ్యపు మొనోపొలీ పవర్ ఉంటుంది. అతడేం చేస్తాడు అంటే, తక్కువ వస్తువు ఎక్కువ ధర పైన, ఎక్కువ వస్తువు తక్కువ ధర పైన అమ్ముతాడు. ఎక్కువ లాభాలు ఆర్జించాలి అనుకున్నప్పుడు తక్కువ పరిమాణాన్ని ఎక్కువ ధర పైన అమ్ముతాడు. ఎక్కువ ఆహ్, వస్తువును అమ్మాలనుకున్నప్పుడు ధరను తగ్గిస్తూ ఎక్కువ పరిమాణాన్ని అమ్ముతాడు. సో, హీ హాస్ టు చూజ్ ద మొనోpolist. According to the competition, the markets categorized as two. One is perfect competitive market, another one is imperfect competitive market. Under imperfect competitive market, there are four types of markets. One is monopoly, second one is monopolistic competition, the third one is oligopoly, the fourth one is జియోపలి. ఈ విధంగా ఏకస్వామ్యం అనేది మొనోపలి అనేది ఒక వస్తువు ఉత్పత్తి మరియు అమ్మకములో పూర్తి అంటే ఒకడే ఉంటాడు. టోటల్ అధికారం అనేది వస్తువు ఉత్పత్తి విషయంలో, ధర నిర్ణయం విషయంలో అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మోనోపలిలో. కానీ 100% వ్యతిరేక లక్షణాలు గల మార్కెట్ అంటే మనము సంపూర్ణ పోటీ మార్కెట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెషన్‌లో పార్ట్ 2లో ఇది అసంపూర్ణ పోటీ మార్కెట్‌ది కంటిన్యూ చేద్దాము. మోనోపలి తర్వాత మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ గురించి. థాంక్ యూ.